ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వాని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యీను భూమిని సేద్యపరచువాడు. కోతకాలమైన తరువాత కయ్యీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొన్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యీనును తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యీనును అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లేమెకును కనెను. లేమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారి కందరికిని మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయినును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని, ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయమ. లేమాకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయ్యీను కోసము వచ్చిన ఎడల లేమెకు కోసము 77 వచ్చునను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యీనును
చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.